నీట్ వారియర్స్ అండ్ మై అవెంజర్స్. కరెక్ట్గా గైస్, ఈరోజు మనం ఎన్సీఆర్టీలో ఉండే సైంటిస్టులు అన్నీ చూద్దాం రిలేటెడ్ టు బయాలజీ. ఈసారి రీనీట్ 2026కి మినిమం 2 నుంచి 3 సైంటిస్టుల గురించి అడిగే ఛాన్స్ ఉంది. 2 నుంచి 3 అంటే మినిమం మీకు 12 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది, ఓన్లీ సైంటిస్ట్ బేసిస్లోనే. సో గైస్, సైంటిస్టులు వాళ్ళ కంట్రిబ్యూషన్లు ఏంటి? సో గైస్, ఐ డోంట్ టేక్ లాట్ ఆఫ్ యువర్ టైం. మీకు చాలా సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా ఒక స్ప్రింట్ సిరీస్ లాగా చెప్పేస్తాము. సైంటిస్టులు వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏంటి, ఒక్క సైంటిస్ట్ కూడా మిస్ అవ్వలేదు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఒక్క సైంటిస్ట్ని కూడా మీరు మిస్ అవ్వరు. సో కమింగ్ టు క్లాస్ 11 బయాలజీ కిందకి వచ్చినట్టయితే ఎర్న్స్ట్ మేయర్, ఇంక్లూడింగ్ యూనిట్స్లో స్టార్టింగ్ ఉండే సైంటిస్టులతో పాటు డీటెయిల్డ్గా ఇచ్చేస్తున్నాం. సో ఎర్న్స్ట్ మేయర్ మీరు వాళ్ళ ఇయర్స్ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో కరెంట్లీ డెఫినేషన్ ఆఫ్ బయాలజికల్ కాన్సెప్ట్ ఇచ్చింది ఎర్న్స్ట్ మేయరే. ట్రిపుల్ క్రౌన్ ఆఫ్ బయాలజీ అవార్డు వచ్చింది కూడా ఎర్న్స్ట్ మేయర్కే. బాల్జన్ ప్రైజ్, ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ బయాలజీ, క్రాఫుడ్ ప్రైజ్, ఈ 3 ప్రైజుల పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ డార్విన్ ఆఫ్ 20th century ఎవరు? ఎర్న్స్ట్ మేయర్. నెక్స్ట్ కమింగ్ టు కార్ల్ లిన్నెయస్. కార్ల్ లిన్నెయస్కి అయితే 3 కంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. బైనామియల్ నామెన్క్లేచర్, 2 kingdom system of classification, that is Plantae and Animalia, and artificial system of classification. వీటితో పాటు కూడా he is the father of taxonomy. ఆయన రాసిన చాలా బుక్స్లో 2 ఫేమస్ బుక్స్ సిస్టమా న్యాచురే, స్పీషియస్ ప్లాంటారం, అంతే. సో కమింగ్ టు అరిస్టాటిల్, he is the first scientist to attempt the scientific way of classifying the living organisms. సో ఆయన వాడిన క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ మార్ఫలాజికల్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్. సో ప్లాంట్స్ని అయితే హర్బ్స్, షర్బ్స్, ట్రీస్గా డివైడ్ చేశారు. యానిమల్స్ని అయితే విత్ రెడ్ బ్లడ్, వితౌట్ రెడ్ బ్లడ్. అండ్ ఆర్హెచ్ విటకర్ 5 kingdom system of classification. కార్ల్ ఓస్ 3 domain అనన్నా చెప్పచ్చు, లేదా 6 kingdom classification అయినా చెప్పచ్చు. సో ఐవనోస్కీ is the first one to recognize the mosaic disease in tobacco. సో TMV, టొబాకో మొజాయిక్ డిసీజ్ని ఫస్ట్ డిస్కవర్ చేసిందే ఐవనోస్కీ. సో డిమ్ట్రీ ఐవనోస్కీ అని వస్తుంది. D for డిమ్ట్రీ అండ్ D for డిస్కవరీ. హీఈస్ ద ఫస్ట్ వన్ టు రికగ్నైజ్. అండ్ ఇది బ్యాక్టీరియా కంటే చిన్నవిగా ఉన్నాయి, ఈవెన్ బ్యాక్టీరియల్ ప్రూఫ్ ఫిల్టర్స్ కుండా కూడా పాస్ అవ్వగలవు అని చెప్పింది ఐవనోస్కీనే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు బేజరింగ్, హీఈస్ ద వన్ హూ హాస్ గివెన్ ద టర్మ్ వైరస్ అండ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఇన్ఫెక్టెడ్ ప్లాంట్స్ ఆఫ్ టొబాకో. అండ్ ఆయనే ఒక ఫ్రేజ్ చెప్పారు, కంటాజియం వైవియం ఫ్లూయిడమ్, అంటే ఇన్ఫెక్షియస్ లివింగ్ ఫ్లూయిడ్ అని అర్థం. నెక్స్ట్ WM స్టాన్లీ, వైరసెస్ కుడ్ బి క్రిస్టలైజ్డ్ అని కనిపెట్టింది స్టాన్లీనే. సో గుర్తుపెట్టుకోండి, ఐవనోస్కీ డిస్కవర్ చేశారు, బేజరింగ్ ఎక్స్ట్రాక్ట్ చేశారు ఆ ఫ్లూయిడ్ని, అండ్ స్టాన్లీ ఆ ఫ్లూయిడ్ని క్రిస్టలైజ్ చేశారు. ముగ్గురు ఒక్కొక్కరు ఒక్కొక్క సీక్వెన్షియల్గా ఒక్కొక్క పని చేశారు. టీఓ డీనర్, హీఈస్ ద వన్ హూ డిస్కవర్డ్ వైరాయిడ్స్, పొటాటో స్పిండిల్ ట్యూబర్ డిసీజ్ ఉంది కదా. సో ప్లాంట్ కింగ్డమ్కి వచ్చేసరికి బెంథమ్ అండ్ హుక్కర్, న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ న్యాచురల్ అఫినిటీస్. అండ్ నెక్స్ట్ క్యాథరిన్ ఇష్యూ, సో యూనిట్ స్టార్టింగ్లో ఉంటుంది ఈమె పేరు. సో క్యాథరిన్ ఇష్యూ, షీ ఈస్ ద వన్ హూ రిపోర్టెడ్లీ గివెన్ కర్లీ టాప్ వైరస్ గురించి చెప్పింది ఈమెడే. అండ్ ఆల్సో ఫుడ్ కండక్టింగ్ ఆర్ ఫ్లోయమ్ టిష్యూ ద్వారా ఈ కర్లీ టాప్ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది అని చెప్పింది ఎవరు అంటే క్యాథరిన్ ఇష్యూ. సో ఆమె బుక్స్ కూడా రాశారు, ప్లాంట్ అనాటమీ మీద రాశారు. అదే ఆ బుక్ పేరు ద అనాటమీ ఆఫ్ సీడ్ ప్లాంట్స్ అనే బుక్ను కూడా రాశారు. సో షీ గాట్ అన్ అవార్డ్, ఎలెక్టెడ్ ఇన్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ ఫ్రమ్ ప్రెసిడెంట్ జార్జ్ బుష్ నుంచి కూడా ఆమెకు అవార్డు వచ్చింది. ఏమో అడిగితే అడగొచ్చు ఇలాంటివి కూడా. నెక్స్ట్ కమింగ్ టు రామచంద్రన్ ప్లాట్ ఒక PYQ ఇది. సో డార్విన్ డిస్కవర్డ్ ద ట్రిపుల్ హెలికల్ స్ట్రక్చర్ ఆఫ్ కొల్లాజన్, అంటే కొల్లాజన్కి 3 dimensional స్ట్రక్చర్ ఉంది. సో అండ్ కొల్లాజన్ ఈస్ ద మోస్ట్ అబాండెంట్ ప్రోటీన్ ఇన్ ద యానిమల్ కింగ్డమ్. సో రామచంద్రన్ ప్లాట్ అంటే కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రోటీన్ స్ట్రక్చర్ అనమాట. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, రామచంద్రన్ ప్లాట్ 2 సార్లు అడిగారు ఇప్పటికి. రాబర్ట్ హుక్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు డిస్కవర్ ద సెల్ ఫ్రమ్ ఏ బార్క్, అంటే డెడ్ సెల్స్ని అసలు సెల్ అనేది ఫస్ట్ టైం చెప్పిందే రాబర్ట్ హుక్. అండ్ హీ హాజ్ రిటన్ ఏ బుక్ కాల్డ్ మైక్రోగ్రాఫియా, అందులోనే ద వర్డ్ ఫస్ట్ టైం సెల్ అనే వర్డ్ని రాశారు ఆయన. ఆంటన్ వాన్ లివెన్ హుక్ ఫస్ట్ లివింగ్ సెల్ని డిస్కవర్ చేశారు. రాబర్ట్ బ్రౌన్ న్యూక్లియస్ని డిస్కవర్ చేశారు. మాథియస్ షీల్డన్, plants are made up of cells which are together will form tissues. And remember, he has given a statement that all the plants are made up of cells and the products of cells. And Theodore Swan, so reportedly animal cells గురించి చదివింది ఈయనే. అండ్ ఆల్సో వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, స్క్వాన్ యానిమల్ సెల్స్ గురించి చదివిన. సో ప్లాంట్ సెల్ యొక్క అవుటర్ బౌండరీ సెల్ వాల్, యానిమల్ సెల్ యొక్క అవుటర్ బౌండరీ ప్లాస్మా మెంబ్రెయిన్ అని చెప్పింది స్క్వానే. సో ఈ 2 పాయింట్లు, ఎందుకంటే చాలామంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే స్క్వాన్ ప్లాంట్స్ గురించి చదివారు కాబట్టి సెల్ వాల్
సో సారీ షెల్డన్ ప్లాంట్స్ గురించి చదివారు కాబట్టి స్లైడనే ప్లాంట్ సెల్ వాల్ గురించి కూడా చెప్పారు అని అనుకుంటారు, కానీ కాదు, స్క్వాన్ చెప్పారు. సో అండ్ ఫైనల్లీ దే హ్యాస్ గివెన్ ఏ పాయింట్ దట్ plants and animals are made up of different types of cells and the products of cells. So Sladen and Swan iddaru kalsi formulate chesina cell theory ne. So but they couldn't able to explain that how the new cells has been arised. Later Rudolf Virchow, he is the one who has given the statement that all the new cells will be arising from pre-existing cells. Omnis cellula e cellula, right? Modified cell theory. All living organisms are composed of cells and the products of the cells, and all cells will be arising from the pre-existing cells. Okay, so మీరు చాలా ఫాస్ట్గా రివైజ్ చేసేసుకోవచ్చు ఈ మెథడ్లో. అండ్ సింగర్ అండ్ నికోల్సన్ ఫ్లూయిడ్ మొజైక్ మోడల్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్ ఇచ్చింది సింగర్ అండ్ నికోల్సన్. కెమిలో గాల్జీ, హీఈస్ ద వన్ హూ డిస్కవర్డ్ ద గాల్జీ బాడీస్. జార్జ్ పెల్లాడ్ అండ్ రైబోసోమ్స్ని డిస్కవర్ చేసింది ఆయనే, కాబట్టి రైబోసోమ్స్ని పెల్లాడ్ గ్రాన్యూల్స్ అని పిలుస్తాము. ఫస్ట్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కింద చూశారు, ఎందుకంటే ద స్మాలెస్ట్ సెల్ ఆర్గనల్ ఈస్ రైబోసోమ్. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కింద తప్ప వేరే మైక్రోస్కోప్లో కనిపించదు. సో థియోడోర్ స్వెడ్బర్గ్, వి నో దట్ హీఈస్ ద వన్ 1926లో ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు స్వెడ్బర్గ్. మనకి చాలా మందికి తెలియదు ఈ విషయం కెమిస్ట్రీలో. సో ఎందుకంటే హీ వర్క్డ్ ఆన్ కొల్లాయిడ్స్ అండ్ ద ఇన్వెన్షన్ ఆఫ్ అల్ట్రా సెంట్రిఫ్యూగేషన్ చేశారు కాబట్టి, అందుకే స్వెడ్బర్గ్ యూనిట్ అంటారు. సో స్వెడ్బర్గ్ యూనిట్ స్టాండ్స్ ఫర్ సెడిమెంటేషన్ కోఎఫిషియంట్. Okay, and indirectly it's a measure of density and size of the ribosomes. Fleming is the one who has given the name chromatin. The name chromatin is given by Fleming. ఇది కూడా చాలా మంది మర్చిపోతారు. కమింగ్ టు హ్యూమన్ ఫిజియాలజీలో మెల్విన్ కెల్విన్ ఏమిచ్చారు? మెల్విన్ కెల్విన్ సైకిల్ మనకు గుర్తుంది కదా, మెల్విన్ కెల్విన్ అండ్ బాషమ్. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫోటోసింథసిస్, అలానే వాళ్ళు వాడిన కార్బన్ 14, సో C14O18 రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ని వాడారు. ఈ నెంబర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, C14 అండ్ O18, అండ్ దే వన్ ద నోబెల్ ప్రైజ్. సో ఈ పర్టికులర్ C3 పాత్వేని మ్యాప్ చేసినందుకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్లో జోసెఫ్ ప్రెస్లీ, ఈజ్ ద వన్ హూ డిస్కవర్డ్ ద ఆక్సిజన్ ఇన్ 1774 అండ్ ఎసెన్షియల్ రోల్ ఆఫ్ ఎయిర్ ఇన్ గ్రోత్ ఆఫ్ గ్రీన్ ప్లాంట్స్, మెయిన్గా మింట్ ప్లాంట్, క్యాండిల్, మౌస్. So Jan Ingenhousz, he is the one who has given that sunlight is essential for plant process. So he has done an experiment on aquatic plants. Only green part of the plants will release the oxygen అని చెప్పింది జాన్ ఇంజెన్హౌస్. ఆయన హైడ్రిల్లా ప్లాంట్ మీద వర్క్ చేశారు. రిమెంబర్ ఇంజెన్హౌస్ హెచ్ ఉంది కదా, హెచ్ ఫర్ హైడ్రిల్లా ప్లాంట్. సో జూలియస్ వాన్ సాట్స్, he is the one who has given the concept of production of glucose in the form of packets. So and store it as starch. అండ్ యూ నో వన్ మోర్ థింగ్, హైడ్రోఫోనిక్స్ ఉంది కదా, దాన్ని కనిపెట్టింది కూడా జూలియస్ వాన్ సాట్సే. టీడబ్ల్యూ ఎంగెల్మన్, ప్రిజం ఎక్స్పెరిమెంట్లో మెయిన్గా వాళ్ళు వాడింది గ్రీన్ ఆల్గే. సో ఆ గ్రీన్ ఆల్గే ఏంటి? క్లాడోఫోరా. అలానే ఏరోబిక్ బ్యాక్టీరియా కూడా వాడారు. సో ఎక్కువ ఏరోబిక్ బ్యాక్టీరియా బ్లూ అండ్ రెడ్ రీజన్లో అక్యూములేట్ అయ్యాయి. సో హీ ఈస్ ద వన్ హూ డిస్క్రైబ్డ్ ఫస్ట్ యాక్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇచ్చింది టీడబ్ల్యూ ఎంగెల్మాన్. ఫస్ట్ యాక్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఫోటోసింథసిస్. సో కొన్నిసార్లు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అని కూడా ఇస్తారు, చూసుకోండి. కార్నీలియస్ వాన్ నీల్, అంటే ఆక్సిజన్ వచ్చింది నీళ్లల్లో నుంచి అని చెప్పింది కార్నీలియస్ వాన్ నీళ్లు అలా గుర్తుపెట్టుకోండి. ఈయన వర్క్ చేసింది, హీఈస్ అ మైక్రోబయాలజిస్ట్, హీ వర్క్డ్ ఆన్ పర్పుల్ అండ్ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా. సో అంతే. కమింగ్ టు హ్యాచ్ అండ్ స్లాగ్ పాత్వే, C4 పాత్వే విత్ అదర్వైజ్ కాల్డ్ అస్ హ్యాచ్ అండ్ స్లాగ్ పాత్వే. అండ్ నెక్స్ట్ ఫ్రెడరిక్ బ్లాక్మ్యాన్స్ లా ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్ మీకు తెలుసు కదా, ఏదైతే ఫ్యాక్టర్ మినిమల్ వాల్యూ ఉంటుందో అదే ఒక పర్టికులర్ కెమికల్ రియాక్షన్ని డిసైడ్ చేస్తుంది. ఆ మినిమల్ వాల్యూ ఉండదాన్ని కరెక్ట్ చేస్తే సరిపోతుంది, మళ్ళీ నార్మల్ ఆప్టిమల్ కండిషన్కి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్లో గస్టావ్ ఎమ్డన్, ఓటో మేయర్హాఫ్ అండ్ పార్నాస్. సో వీళ్ళ ముగ్గురు EMP పాత్వే అంటాం కదా గ్లైకోలైసిస్ని. సో దే ఆర్ ద వన్ హూ హ్యాస్ గివెన్ ద గ్లైకోలైసిస్ పాత్వే. అండ్ నెక్స్ట్ చార్లెస్ డార్విన్ అండ్ ఫ్రాన్సిస్ డార్విన్, వీళ్ళు కోలియాప్టైల్ ఆఫ్ క్యానరీ గ్రాస్ని అబ్జార్బ్ చేసి యూనిలేటరల్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ని డిస్కవర్ చేశారు టువర్డ్స్ ద లైట్ సోర్స్. FW Wendt ఈజ్ ద ఫస్ట్ వన్ హూ ఐసోలేటెడ్ ఆక్సిన్ ఫ్రమ్ ద టిప్ ఆఫ్ కోలియాప్టైల్స్ ఆఫ్ ఓట్ సీడ్లింగ్స్.
అండ్ కురోసవా బకానే సీడ్లింగ్స్ డిసీజ్, ఫూలిష్ సీడ్లింగ్స్ డిసీజ్ అని కూడా అంటాం కదా. హీఈస్ ద వన్ హూ డిస్కవర్డ్ రిపోర్టెడ్లీ ద ఫస్ట్ సిమ్టమ్స్. సో అబ్నార్మల్గా హైట్స్ పెరిగిపోతూ వచ్చాయి రైస్ సీడ్లింగ్స్. ఈ కురోసవా హీస్ అ జాపనీస్. బాకా మీన్స్ ఫూలిష్ సీడ్లింగ్స్ డిసీజ్. జాపనీస్లో బాకా అంటే ఫూల్ అని అర్థం. కమింగ్ టు ఎఫ్ స్కూజ్ అండ్ హిస్ కోవర్కర్స్. సో ఇంటర్నోడల్ సెగ్మెంట్స్ ఆఫ్ టొబాకో ప్లాంట్లో అబ్జర్వ్ చేశారు క్యాలస్ ప్రొలిఫరేషన్. వాళ్ళు ఏమేం చేశారంటే దే ఎక్స్ట్రాక్టెడ్ ద వాస్కులర్ టిష్యూ, ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్, కోకోనట్ మిల్క్, డిఎన్ఏ. సో గైస్ గుర్తుపెట్టుకోండి, ముందే చెప్తున్నాను, జెటిన్ అంటే ప్లాంట్ బేస్డ్ సైటోకైనిన్, ఓకే. కైనటిన్ అంటే యానిమల్ బేస్డ్ సైటోకైనిన్. సో మిల్లర్ హ్యాస్ బీన్ గివెన్. సో సైటోకైనసిస్ ప్రమోటింగ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నారో దాన్ని క్రిస్టలైజ్ చేశారనమాట మిల్లర్. అండ్ హీఈస్ ద వన్ హూ హాస్ టర్మ్డ్ ఇట్ as కైనటిన్. కైనటిన్ అంటే యానిమల్ బేస్డ్, జెటిన్ అంటే ప్లాంట్ బేస్డ్. అండ్ నౌ కమింగ్ టు హెచ్హెచ్ కజిన్స్. సో ఇథలిన్ గ్యాస్ని సో రైపెండ్ సో వాట్ దే హ్యావ్ టేకెన్ ఇస్ రైపెండ్ ఆరెంజెస్. రైపెండ్ ఆరెంజెస్ పక్కన అన్రైపెండ్ బనానాస్ పెడితే అవి కూడా రైపెండ్ అయిపోయాయి. బికాస్ ఒక వాలటైల్ గ్యాస్ అయితే రిలీజ్ అయింది ఆ రైపెండ్ ఆరెంజెస్ నుంచి. అదే నథింగ్ బట్ ఇథలిన్ గ్యాస్. సో ద వైడ్లీ యూజ్డ్ పీజీఆర్ ఆల్సో. ఆల్ఫాన్సో కార్టీ ఈస్ ద వన్ who has described the organ of Corti. Organ of Cortiలో ఆయన ఒక పేపర్ పబ్లిష్ చేశారు తెలుసా, బెసిల్లార్ మెంబ్రేను, కోక్లియా, దాంట్లో హెయిర్ సెల్స్ ఉంటాయి ఇవన్నీ. ద ఆర్గన్ ఆఫ్ కార్టీని డిస్కవర్ చేసింది ఆయనే కాబట్టి ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ సో ఇట్ ఈస్ బీన్ నేమ్డ్ యాజ్ ఆర్గన్ ఆఫ్ కార్టీ విచ్ ఇస్ ద ఫంక్షనల్ పార్ట్ ఆఫ్ ద హియరింగ్. అండ్ నౌ కమింగ్ టు క్లాస్ 12 బయాలజీకి వస్తే గ్రిగర్ జాన్ మెండల్ మనందరికీ తెలుసు. సో హీ ఈస్ ద వన్ హూ హాస్ గివెన్ ద లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. సో పైజమ్ సెటైవం పీ ప్లాంట్ మీద వర్క్ చేశారు. అరౌండ్ 7 years పాటు వర్క్ చేశారు. 1856 to 1863 వరకు వర్క్ చేశారు. 1865లో అతని వర్క్ని పబ్లిష్ చేశారు. రెజినాల్డ్ సి పునెట్, హీ ఈస్ ద వన్ హూ హాస్ గివెన్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఫర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ జీనోటైప్స్. సో పునెట్ స్క్వేర్. హ్యూగో డివెరిస్, కార్ల్ కొరెన్స్ అండ్ టెస్మార్క్ వీళ్ళ ముగ్గురు 1900లో మెండల్ వర్క్ని మళ్ళీ రీడిస్కవర్ చేశారు బై ద టైం మెండల్ చనిపోయారు. అండ్ నౌ కమింగ్ టు వాల్టర్ సటర్ అండ్ థియోడోర్ బోవెరీ. సో వీళ్ళిద్దరూ కలిసి క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని 1902లో ప్రపోజ్ చేశారు. దాన్ని ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేసింది థామస్ హంట్ మోర్గన్. దట్స్ వై వీ కాల్ ద థామస్ హంట్ మోర్గన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ జెనెటిక్స్. And also he is the one who coined the term linkage and recombination. He worked and experimented on Drosophila melanogaster, fruit flies. Alfred Stewart and who is a Morgan student. So genetic mapping ఇచ్చింది ఆయనే, Alfred Stewart. And Henking is the one X body. ఇప్పుడు మనం చదివే X క్రోమోజోమ్ని ఇంతకుముందు X బాడీ అని చెప్పారు, అది చెప్పింది హెన్కింగే. లాంగ్డన్ డౌన్ సిండ్రోమ్ తెలుసు కదా మనకి. సో ఎక్స్ట్రా 21st క్రోమోజోమ్, 3 21st క్రోమోజోమ్స్ ఉంటాయి వాళ్ళకి. And next coming to Friedrich Michel. He is the first identified DNA as acidic substance present in nucleus. He is the one who has given the name nuclein, Friedrich Michel. And alane so మా విల్కిన్స్ అండ్ రూస్లాండ్ ఫ్రాంక్లిన్ ఎక్స్రే డైఫ్రాక్షన్ డేటా అని ఇచ్చిందే వీళ్ళిద్దరు, విల్కిన్స్, రూస్లాండ్ ఫ్రాంక్లిన్. అండ్ ఆల్సో వాట్సన్ అండ్ క్రిక్ ఏం చేశారు, ఈ ఎక్స్రే డైఫ్రాక్షన్ డేటాని తీసుకొని డబుల్ హెలికల్ మోడల్ ఆఫ్ డిఎన్ఏని 1953లో ప్రపోజ్ స్ట్రక్చర్ని ఇచ్చారు. సో కాబట్టి ఫైనల్లీ వీళ్ళ ముగ్గురికి నోబెల్ ప్రైజ్ వచ్చింది, వాట్సన్కి, క్రిక్కి, విల్కిన్స్కి. రూస్లాండ్ ఫ్రాంక్లిన్కి ఎందుకు రాలేదు అంటే బై ద టైం ఆమె లేరనమాట, ఆమె చనిపోయి ఉన్నారు కాబట్టి వీళ్ళ ముగ్గురికి ఇచ్చారు. సో నోబెల్ ప్రైజ్ ఇన్ ద ఇయర్ 1962లో వచ్చింది నోబెల్ ప్రైజ్ వాళ్ళకి. ఇర్విన్ చార్గ్రాఫ్ రూల్. సో ప్యూరైన్స్, పిరమిడెన్స్, సో 2 = 1 కాన్స్టెంట్గా ఉంటాయి. సో ఫ్రాన్సిస్ క్రిక్ సెంట్రల్ డాగ్మాన్ ఇచ్చిందే ఫ్రాన్సిస్ క్రిక్. అండ్ ఆల్సో అడాప్టర్ హైపోథసిస్, టీఆర్ఎన్ఏ ఉంటుంది అనే ఒక హైపోథసిస్ చెప్పింది కూడా ఫ్రాన్సిస్ క్రిక్కే. అంటే సంథింగ్ దట్ ఈస్ రీడింగ్ ఎంఆర్ఎన్ఏ అని చెప్పింది ఫ్రాన్సిస్ క్రిక్. అండ్ ఫ్రెడరిక్ గ్రిఫిట్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ ఎక్స్పెరిమెంట్ చేశారు కదా బై యూజింగ్ స్ట్రెప్టోకాకస్ న్యూమోనియా అండ్ మైస్. ఊజ్వెల్డ్ ఏవరీ, కోలిన్ మెక్కార్థీ. సో బయోకెమికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మేషన్ అంటే జెనెటిక్ మెటీరియల్ ఆర్ఎన్ఏనా, ప్రోటీనా, డిఎన్ఏనా అని కనిపెట్టింది వీళ్ళే. సో వీళ్ళ ముగ్గురు. అండ్ ఫైనల్లీ అన్ఈక్వివోకల్ ప్రూఫ్ దట్ డిఎన్ఏ ఇస్ జెనెటిక్ మెటీరియల్ అని చెప్పింది హర్షీ అండ్ చేస్. మిసెల్సన్ అండ్ స్టాక్ హ్యాస్ గివెన్ దట్ సెమీ కన్సర్వేటివ్ మెథడ్ ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్. సో హర్షీ అండ్ చేస్ బ్యాక్టీరియోఫేజెస్ని వాడారు, మిసెల్సన్ అండ్ స్టాక్ ఎస్టరీషియా కొలైని వాడారు. సో టైలర్ అండ్ హిస్ కొలీగ్స్ రేడియో యాక్టివ్ థైమిడిన్ని ఉపయోగించి ఫాబా బీన్స్లో సెమీ కన్సర్వేటివ్ మెథడ్ ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్ని చూపించారు. జార్జ్ గ్యామో ఈజ్ ఎ ఫిజిసిస్ట్.
సో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉపయోగించి 4⁻³ వేసి దెర్ ఆర్ 64 కోడాన్స్ అని చెప్పింది ఈయనే. అండ్ నెక్స్ట్ హర్గోబింద్ ఖొరానా. హర్గోబింద్ ఖొరానా ఈజ్ ద వన్ RNA హోమోపాలిమర్స్ కోపాలిమర్స్తో ఇన్స్ట్రుమెంటల్గా RNAని సింథసైజ్ చేశారు. హర్గోబింద్ ఖొరానా RNA అని ఉంటుంది చూడండి ఆయన నేమ్లోనే, అలా గుర్తుపెట్టుకోవచ్చు. మార్షల్ నెరెన్బర్గ్ సెల్ ఫ్రీ సిస్టమ్స్లో ప్రోటీన్స్ని సింథసైజ్ చేసింది ఈయనే, మార్షల్ నెరెన్బర్గ్. సివియరో ఓచా ఎంజైమ్ అన్న పాలీన్యూక్లియోటైడ్ ఫాస్ఫోరైలేజ్ అన్న ఒకటే. ఇది అజటోబాక్టీరియంలో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే RNAని పాలిమరైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది విత్ టెంప్లేట్ ఇండిపెండెంట్ మేనర్గా. సివియరో ఓచా ఎంజైమ్, ఇది అడిగే ఛాన్స్ ఉంది కొంచెం క్వశ్చన్ కాంప్లికేట్ చేయాలి అనుకుంటే. సో జాకోబ్ అండ్ మొనాడ్ లాక్ ఓపెరాన్ కాన్సెప్ట్. ఫ్రెడరిక్ శాంగర్ DNA సీక్వెన్సింగ్ మిషన్స్ ఇప్పుడు వర్క్ అవుతున్నాయి అంటే దానికి రీజన్ ఫ్రెడరిక్ శాంగరే. అమైనో యాసిడ్ సీక్వెన్స్ని డిటర్మైన్ చేయొచ్చు అండ్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్స్లో DNA సీక్వెన్సెస్ని వాడారు. సర్ అలెక్ జెఫ్రీస్ DNA ఫింగర్ ప్రింటింగ్. గైస్ నెక్స్ట్ ఎవల్యూషన్లో లూయిస్ పాస్చర్ ఈజ్ ద వన్ హూ డిస్మిస్డ్ ద స్పాంటేనియస్ జనరేషన్ థియరీ. డిస్మిస్ చేసింది లూయిస్ పాస్చరే. అండ్ లైఫ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ లైఫ్ ఫార్మ్స్ అని చెప్పింది కూడా లూయిస్ పాస్చర్. ఒపెరన్ అండ్ హాల్డెన్, సో వీళ్ళిద్దరూ కెమికల్ ఎవల్యూషన్ని ప్రపోజ్ చేసింది ఒపెరన్ ఇంకా హాల్డెన్. దాన్ని ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేసింది SL మిల్లర్. అండ్ ఆల్ఫ్రెడ్ వ్యాలెస్ అనగానే మలై ఆర్కిపిలాగో, సో మలేషియన్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, అక్కడ సేమ్ టైప్ ఆఫ్ డార్విన్ చెప్పిన మెకానిజమే అక్కడ కూడా వర్క్ అవుతుంది అని చెప్పింది ఆల్ఫ్రెడ్ వ్యాలెస్. ఎర్న్స్ట్ హ్యాకెల్ ఈజ్ ద వన్ హూ ప్రపోజ్ ద ఎంబ్రియోలాజికల్ సపోర్ట్ ఫర్ ఎవల్యూషన్. కార్ల్ ఎర్న్స్ట్ వాన్ బర్. ఎర్న్స్ట్ హ్యాకెల్ చెప్పిన ఎంబ్రియాలజికల్ సపోర్ట్ ఫర్ ఎవల్యూషన్ని డిస్మిస్ చేసింది ఈయనే, డిసప్రూవ్డ్ ద ఎంబ్రియాలజికల్ సపోర్ట్. చార్లెస్ డార్విన్ అడాప్టివ్ రేడియేషన్ and also by discovering the Darwin finches in Galapagos Island, and also Darwin theory of evolution by natural selection, branching descendants, avanni ichindi Charles Darwin. He is otherwise called as father of evolution. And finally Lamarck, prior to Darwin kante mundunnaru Lamarck, so gave the theory of inheritance of acquired characters, use and disuse theory ichindi Lamarck, and the term biology ichindi kuda Lamarck. Thomas Malthus, he worked on populations. హ్యూగో డివెరిస్ అనగానే మ్యూటేషన్ గుర్తుకు రావాలి. ద సేమ్ సైంటిస్ట్ యూ విల్ గెట్ ఇన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్. సాల్టేషన్, మ్యూటేషన్ అనేది ఒక సడన్ చేంజ్, అంతేగాని గ్రాడ్యువల్గా వచ్చే చేంజ్ కాదు అని చెప్పారు. హార్డీ అండ్ వీన్బర్గ్ ప్రపోజ్డ్ హార్డీ-వీన్బర్గ్ ప్రిన్సిపల్, P+Q = 1, P² + Q² + 2PQ = 1. బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్లో స్వామినాథన్ అండ్ నార్మన్ బార్లోగ్, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. సో ఇండియన్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఈస్ MS స్వామినాథన్. ఇది అడగకపోవచ్చు ఎందుకంటే తీసేశారు కదా ఇప్పుడు. మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్లో ఎర్లీ గ్రీక్స్, హిపోక్రేట్స్ ఇండియన్ ఆయుర్వేదిక్ సిస్టమ్ గుడ్ హ్యూమర్ హైపోథసిస్ని సపోర్ట్ చేసింది. విలియం హార్వే బాడీలో బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ని చెప్పిందే విలియం హార్వే. హీఈస్ ద వన్ హూ డిసప్రూవ్డ్ ద గుడ్ హ్యూమర్ హైపోథసిస్. వీళ్ళందరూ చెప్పింది డిసప్రూవ్ చేసింది విలియం హార్వే. అండ్ మ్యారీ మ్యాలోన్, సో టైఫాయిడ్ మేరీ అని కూడా పిలుస్తారు కదా, సాల్మనెల్లా టైఫిమ్యూరియంకి క్యారియర్ ఆమె. అలెగ్జాండర్ ఫ్లెమింగ్, హీఈస్ ద వన్ హూ డిస్కవర్డ్ యాక్సిడెంటల్లీ ద పెన్సిలిన్. అండ్ ఎర్న్స్ చైన్ అండ్ హార్వర్డ్ ఫోరే ఫుల్ పొటెన్షియాలిటీ ఆఫ్ పెన్సిలిన్ని డిస్కవర్ చేశారు. సో వీళ్ళ ముగ్గురికి నోబెల్ ప్రైజ్ వచ్చింది, ఫ్లెమింగ్కి, చైన్కి, ఫ్లోరేకి. బయోటెక్నాలజీ అండ్ ప్రిన్సిపల్స్లో స్టాన్లీ కోహెన్ అండ్ హర్బర్ట్ బోయర్, ఫస్ట్ RDNAని కన్స్ట్రక్ట్ చేసిందే స్టాన్లీ కోహెన్ అండ్ హర్బర్ట్ బోయర్. ఇది అడగొచ్చు, ఇది అడిగే ఛాన్స్ ఉంది. కోనల్ ఎలిజెంట్ ఎక్స్పెరిమెంటేషన్ చేశారు కదా రాక్సీలో, బెలానస్ అండ్ కెథమాలస్. బెలానస్ ఉండగా కెథమాలస్ గ్రో అవ్వదు, సో అది చెప్పింది కోనల్ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్. గాస్ కాంపిటీటివ్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. దీనికి ఎగ్జాంపుల్ వచ్చి మనకి గ్యాలపాగోస్ ఐలాండ్లో అబింగ్టన్ టార్టాయిస్ ఎందుకు ఎక్స్టెంట్ అయింది, గోట్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎక్స్టెంట్ అయింది. సో మెక్ ఆథర్ రిసోర్స్ పార్టీషన్. వ్యాబ్లర్స్ నువ్వు నైట్ టైం వెళ్ళు, నేను డే టైం వెళ్తాను, నువ్వు ఆకులు తిను, నేను ఇన్సెక్ట్స్ తింటాను, ఇలా రిసోర్స్ని పార్టీషన్ చేసుకున్నాయి. సో అలానే ఫోరేజింగ్ హ్యాబిట్స్ని కూడా పార్టీషన్ చేసుకున్నాయి. బయోడైవర్సిటీ, ఎడ్వర్డ్ విల్సన్ ఈజ్ ద వన్ హూ పాపులరైజ్డ్ ద బయోడైవర్సిటీ. రాబర్ట్ మే, ఇది నీట్ 2024లో ఇచ్చారు ఇదే పాయింట్ మీద. గ్లోబల్ స్పీషీస్ బయోడైవర్సిటీ 7 మిలియన్స్ ఉంటుంది అని చెప్పింది రాబర్ట్ మే. Alexander von Humboldt, he is the one who is called as father of ecology. Alexander von Humboldt. So ఇది NCERTలో లేదు. సో gave species area relationship. And next coming to David Tillman. డేవిడ్ టిల్మన్ అంటే ఇయర్ టు ఇయర్ వేరియేషన్ అవుట్డోర్ ప్లాట్స్ని వేసి, సో మనకి స్పీషియస్ డైవర్సిటీ అనేది ఎప్పుడు ఎక్కువ ఉంటే హయ్యర్ ప్రొడక్టివిటీ ఉంటుంది అని చెప్పింది డేవిడ్ టిల్మనే. పౌల్ ఎన్రిచ్,
రివర్ట్ పాపర్ హైపోథసిస్, మీకు వీళ్ళ ముగ్గురు కన్ఫ్యూజింగ్గా ఉన్నారా? అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్ మీకు గుర్తుంటుంది, స్పీషియస్ ఏరియా రిలేషన్షిప్, అలెగ్జాండర్ ఏరియా అది గుర్తుపెట్టుకోండి. అలానే పౌల్ ఎన్రిచ్, రిచ్ రిచ్ అని గుర్తుపెట్టుకోండి, రిచ్ కాబట్టి రివర్ట్ పాపర్ హైపోథసిస్, రివర్ట్ పాపర్ హైపోథసిస్లో ప్లేన్ ఉంటుంది కదా, సో ఈజ్ రిచ్ అలా గుర్తుపెట్టుకోండి. సో గైస్ దట్స్ ఇట్. ఐ హోప్ మీకు ఈ సైంటిస్ట్లలో మినిమం ఒక ముగ్గురు సైంటిస్టుల గురించి అయినా, స్టేట్మెంట్ బేస్డ్లో అయినా, మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో అయినా, లేకపోతే సింగిల్ వర్డ్ ఎంసీక్యూస్లో అయినా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టయితే మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్రజెంట్ 2026 అనేది చాలా కేయోటిక్ సిచ్యువేషన్స్ వల్ల మళ్ళీ రీనీట్ కండక్ట్ చేయాల్సిన అవసరం అయితే వచ్చింది. సో రీనీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా నీట్ 2027 కోసం చాలా రిఫార్మ్స్ అయితే జరగబోతున్నాయి. రిఫార్మ్స్ ఇన్ ద సెన్స్ సిబిటి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము అని చెప్తున్నారు. నీట్ని ఒక ఫేజ్లో కాకుండా 2 ఫేజ్లో కండక్ట్ చేస్తాము. అలానే జేఈని నీట్ని క్లబ్ చేసి ఒకే రోజు కండక్ట్ చేస్తాము. బయాలజీ వాళ్ళకి సపరేట్ పేపరు, మ్యాథ్స్ వాళ్ళకి సపరేట్ పేపరు, ఇలా చాలా చాలా రిఫార్మ్స్ అయితే నీట్ 2027కి జరగబోతుంది. కమింగ్ నీట్ 2027లో పేపర్ కూడా కొంచెం డిఫికల్టీ లెవెల్ పెంచబోతున్నాము. ఇలా చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. సో నీట్ 2027 పేపర్ ఎలా ఉన్నా, ఏం జరిగినా కానీ గుర్తుపెట్టుకోండి ఒక విషయం, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్సీఆర్టీ అయినా, అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ అయినా, అవుట్ ఆఫ్ సిలబస్ అయినా, ఎలాగున్నా కానీ మీరు నీట్ 2027ని రాక్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్యాచ్ అయిన యకీన్ నీట్ తెలుగు 2027 ఇప్పుడు తెలుగులో రాబోతుంది. మనం మాట్లాడుకునే ఒక సింపుల్ లాంగ్వేజ్లోనే నీట్ సిలబస్ మొత్తం కూడా మీకు అంతే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. నీట్ పేపర్లో మీకు అసర్షన్ రీజనింగ్ అయినా, సీక్వెన్షియల్ బేస్డ్ క్వశ్చన్స్ అయినా, ఫిజిక్స్లోని అనలిటికల్ స్ట్రాటజీస్ అయినా, కెమిస్ట్రీలోని ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ, వాట్ ఎవర్ ఇట్ టేక్స్, ఏదైనా సరే మీకు ఇంతే సింపుల్గా అర్థం అవ్వాలి అంటే ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి యకీన్ నీట్ తెలుగు 2027. గైస్ ఇప్పుడు ప్రెసెంట్ మన పీడబ్ల్యూలో 6 years యానివర్సరీ సేల్ అయితే జరుగుతుంది. ఈ 6 years యానివర్సరీ సేల్లో అన్ని బ్యాచెస్ కూడా మీకు 40% డిస్కౌంట్లో దొరుకుతుంది. సో గైస్ యకీన్ నీట్ ప్రైస్ ఇప్పుడు 40% డిస్కౌంట్లో మీకు 4,499కే ఈ వెరీ బడ్జెట్ ప్రైస్లో అయితే మీకు వచ్చేస్తుంది. సో రిమెంబర్, గుర్తుపెట్టుకోండి, 4,499 ఫర్ ద హోల్ అకాడమిక్ ఇయర్ ఫర్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైవ్ క్లాసెస్ బై టాప్ ఫ్యాకల్టీస్ అండ్ యువర్ ఫేవరెట్ ఫ్యాకల్టీస్. ఏ రోజుకి ఆ రోజు క్లాస్కి సంబంధించిన డిపిపిస్ దొరుకుతాయి, పీవైక్యూస్ దొరుకుతాయి, రెగ్యులర్గా మీకు టెస్ట్ కండక్ట్ చేస్తారు, ఆ టెస్ట్కి సంబంధించిన అనాలిసిస్ రిపోర్ట్ ఉంటుంది. సో పైగా మొత్తం అంతా అయిపోయాక మీకు మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా జస్ట్ 4,499కే దొరుకుతుంది. గైస్ మీరు ఎన్రోల్ చేసుకోలేదా? అర్జెంట్గా ఎన్రోల్ చేసుకొని నీట్ 2027 అయితే రాక్ చేసేసి రఫ్ ఆడిచ్చేద్దాం.